హలో గైస్! నేను ఎక్కువగా చాక్లెట్స్, స్వీట్స్ అయితే అసలే తినను. ఎందుకో తెలీదు. చాలా రోజుల తర్వాత నాకైతే గులాబ్ జామ్ తినాలనిపించింది. మొన్న డీమార్ట్‌కెళ్ళిన రోజు ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసుకొచ్చాను. గులాబ్ జామ్ అయితే చేసుకుందాం అనేసి. ఎలా చేస్తానో మీరు చూసేయండి. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని గులాబ్ జామ్ పౌడర్ వేసి కొంచెం కొంచెంగా వాటర్‌ని వేసుకుంటూ ముద్దలా కలుపుకోండి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ కానీ, నెయ్యిని కానీ అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే చేతికి అంటకుండా ఉంటుంది పిండి. ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూల్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ లడ్డూలను అయితే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్ పిండికి ఒక కప్ షుగర్ని అయితే తీసుకుంటున్నాను. నేను ఎక్కువగా షుగర్ తినాను కాబట్టి. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసుకొని మరగనిచ్చి 2 యాలకులు దంచుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జాములు వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు వదిలేయండి. గులాబ్ జాములు అనేవి ఆ షుగర్ సిరప్‌ని పీల్చుకొని స్పాంజ్‌లా తయారవుతాయి. చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.